నీతో నేను నాతో ఆమె పార్ట్ 34. వసంత లేకి వాటిని తెచ్చి ఇంట్లో పెట్టుకుంటే అలానే ఉంటుంది. అవనికి అసలు కొంచెం కూడా బుద్ధి జ్ఞానం అనేది లేదు అని వసంత అంటే, గట్టిగా అనకే తల్లి, అది విన్నది అంటే ఇంట్లో నన్ను కూడా ఉంచదు అని అభి తల్లి అంటుంటే, అలా అభి తల్లి 24 గంటలు వసంతతో ముచ్చట్లు, టైంకు తినటం, ఇక చేసే పని ఏమీ ఉండదు. అవని ఇంట్లో ఎవరిని పట్టించుకోదు, ఆమెకు అంత అవసరం లేదు. జానకమ్మని భువిజని మాత్రం అపురూపంగా చూసుకుంటుంది. భువిజని అడిగి మరీ ఏమి తింటావు అని దగ్గర ఉండి మరీ చేసి పెడుతుంది. అవని భువిజ ఇద్దరు ఒకరికి ఒకరు ప్రాణంగా, సవతలులా కాకుండా తోడబుట్టిన అక్క చెల్లెళ్ళ కంటే ఎక్కువగా వారిని అలా చూస్తున్న జానకమ్మ మనసు మురిసిపోయింది. అలా సాయంత్రం దేవ్ ఇంటికి వచ్చే వరకు అవని భువిజ జానకమ్మ గార్డెన్లో ప్రకృతిని ఆస్వాదిస్తుంటే వారి మధ్యన కూర్చొని మాట్లాడుతున్నాడు. అవని, దేవ్ నీకు కాఫీ తేనా అన్నది. దేవ్, నేను ఫ్రెష్ అవుతా, అప్పుడు తీసుకొని ఇక్కడికే రా అన్నాడు. అవని, సరే పద, నీకు డ్రెస్ తీసి నేను కూడా నీకు కాఫీ పెడతా అన్నది. దేవ్ తన బ్యాగ్లో నుంచి స్వీట్ కార్న్ మసాలా భువి చేతిలో పెడితే భువిజ కళ్ళు మెరిశాయి. వెంటనే ఇష్టంగా తీసుకొని తింటుంటే అవని దేవుని ఒకటి కొట్టి, దానికి బయట ఫుడ్ ఎందుకు తెచ్చారు, నేను చేసి పెడుదును కదా అన్నది. దేవ్, అలా వస్తుంటే కనిపించింది, అందుకే తెచ్చాను, రేపు తెస్తాలే స్వీట్ కార్న్స్ అన్నాడు. జానకమ్మ భువిజ ఇష్టంగా తింటుండే, ఒక్కదానివే తింటావా, మాకు కొంచెం పెట్టవా అన్నది. భువి మూతి ముడిచి, నీ మనవడు తెచ్చాడు గంపెడన్ని, నీకు పెట్టాలా అన్నది. జానకమ్మ, ఓయమ్మో, తెచ్చిన దాంట్లో 2 గింజలు పెడితే ఏంది అన్నది. మేము కూడా దాని రుచి ఎలా ఉందో చూస్తాము కదా అని జానకమ్మ అంటే, భువిజ పట్టు తిను అని జానకమ్మకిస్తే జానకమ్మ, వద్దులే, అంత కోపంగా నువ్విస్తే నా పరగను కూడా అరగదు అన్నది. భువిజ ఉడుక్కుంటూ, అడగటం ఎందుకు, మళ్ళా అలగటం ఎందుకు అని దేవుకి ఇవ్వబోయింది. దేవు, నాకొద్దు, నువ్వు తిను అని తను చిరునవ్వుతో లేచాడు. భువిజ అవనికి ఇస్తుంటే, అవని నువ్వు తిను, రేపు నీకు ఇష్టంగా చేసి పెడతానులే అన్నది. భువిజ తీసుకో అక్క అని అంటే అవని కొద్దిగా తీసుకొని నోట్లో వేసుకొని దేవ్ అవని ఇద్దరు నవ్వుకుంటూ ఇంట్లోకి వెళుతున్నారు. దేవ్ అవని వెళ్ళాక జానకమ్మ, ఏదైనా తెస్తే అందరికీ పెట్టవే పిచ్చిదానా అని అన్నది. భువిజ, నీ మనవడు తెచ్చిన 10 రూపాయల మసాలా ఎంతమందికి పంచాలేంటి అన్నది. జానకమ్మ, అలా కాదమ్మా, మొదటగా నువ్వే తింటే దిష్టి తగులుతుంది, బజారులో ఎంతమంది కళ్ళు పడతాయో, పెద్దవాళ్ళు ఉంటే అలా ఇస్తే వాళ్ళ మీద పోతుంది అన్నది. భువి, అయితే దిష్టి అంతా నీకు, అక్కకి, నందుగారికి పెట్టి నేను చూస్తూ ఉండాలా అన్నది. జానకమ్మ, అలా కాదే అన్నది. భువిజ, నాకేమైనా అయితే మీకు ఎలా ఉంటుందో, మీకేమన్నా అయితే నాకు అలాగే ఉంటుంది కదా, తెలిసి ఎలా పెడతాను అన్నది. జానకమ్మ, నీతో నాకు వాదన చేత కాదు అని సైలెంట్గా ఉంది. ఇద్దరూ అలా సరదాగా మాట్లాడుకుంటుంటే అవని దేవ్ వారి బెడ్రూమ్కి చేరారు. అవని దేవ్ బ్యాగు పక్కన పెడుతూ కబోర్డ్లో దగ్గరికి వెళుతుంటే అవనిని చెయ్యి పట్టి తన మీదికి లాక్కున్నాడు. అవని దేవ్ గుండెలపై చేరి, ఏంటి అబ్బాయి గారు మంచి మూడ్లో ఉన్నారు అన్నది. దేవ్ అందమైన పెళ్ళాన్ని ఎదురుగా పెట్టుకుంటే ఎనీ టైం ఆన్లోనే ఉంటుంది అని అన్నాడు. అవని సిగ్గుపడుతూ, మీకు అసలు సిగ్గు లేకుండా తయారవుతున్నారు, వెళ్ళండి స్నానం చేసి రండి, కాఫీ పెడతా అన్నది. దేవ్, ఒక్కడిని స్నానం చెయ్యలేను, జంటగా చేద్దాము రా అన్నాడు. అవని దేవ్ పెదవులు అందుకొని ఇష్టంగా ఒక ముద్దు ఇచ్చి, ఇప్పుడు మీరు ప్రోగ్రాం స్టార్ట్ చేస్తే వదలరు, డిన్నర్ తర్వాత మీ ఇష్టం అన్నది. దేవ్ ఉదయం నుంచి ఆకలితో ఉన్నాను అని బాధగా అంటే, అవని రాత్రి తీరలేదా ఆకలి మీకు అన్నది. దేవ్ దాని దగ్గర ఆకలి తీరితే ఇక బానే,
ప్లీజ్ అవని అని అల్లుకుపోతున్నాడు. అవని, మరి మీరు ఎక్కువ టైం తీసుకోకూడదు అన్నది. దేవ్, ఆకలి మాత్రమే తీర్చుకుంటా అన్నాడు. అర్థం చేసుకోవటానికి ఒకరికి ఒకరైన సరైన జోడు. మనసులు కలిశాయి, తనవులు ఏకమయ్యాయి. ఇద్దరిలో ఈడు కోరికల కొలిమి అయినది. ఈ కొలిమి దాహంలో స్వేద బిందువులు ఎంత చిందినా దాహం తీరేదు, దేహాలు అలవవు. సుఖతీరాల అంచులు చేరిన వారి పయనం సమయం ఆగనంటుంది, కాలం కరిగిపోతుంది అంటూ తనువులు వేరుపడక తప్పలేదు. ఇద్దరు ఫ్రెష్గా స్నానం చేసి, దేవుని, ఇప్పుడు నేను ఫ్రెష్ అయ్యి బయటకు వెళ్తే ఏమనుకుంటారు? మీకు టైం పాడు లేకుండా తయారవుతున్నారు అన్నది. దేవ్, ఇద్దరు భార్యల ముద్దుల మొగుణ్ణి టైం చూస్తూ కూర్చుంటే ఇక నా పని జరిగినట్టే అన్నాడు. అవని నవ్వుతూ వంటగదిలోకి వెళ్ళింది. దేవ్ నైట్ డ్రెస్ వేసుకుని గార్డెన్లోకి వెళ్ళాడు. నవ మన్మధుడులా స్టైల్గా నడుచుకుంటూ వస్తున్న దేవుని చూస్తూ భువి మనసు పులకరించింది. భువిజ బుగ్గలు చిరుసిగ్గులతో ఎరుపెక్కుతుంటే, జానకమ్మ, నా మనవడికి దిష్టి పెడతావా అన్నది. భువి జానకమ్మని కొరకొరగా చూస్తూ, రాత్రికి ముద్దులతో దిష్టి తీస్తాలే అన్నది. జానకమ్మ ఒక్కసారిగా ఆశ్చర్యంగా, మాట్లాడింది భువిజనేనా అన్నట్టు నోరు శాంతం తెరిచి విచిత్రంగా భువికేసి చూస్తుంటే, దేవ్ అక్కడికి వచ్చి, ఏంటి నానమ్మ భువిజని అంత వింతగా చూస్తున్నావు అని అన్నాడు. భువిజ మనసులో ముసిముసిగా నవ్వుకుంటూ మౌనంగా ఉంటే, జానకమ్మ కష్టంగా నోరు మూసి, దేవుతో, నువ్వు చాలా అందంగా ఉన్నావట, నీకు దిష్టి తగులుతుందట, నీ పెళ్ళం నీకు ముద్దులతో దిష్టి తీస్తుందట అని గట్టిగా అన్నది. ఈసారి దేవు ఆశ్చర్యపోక తప్పలేదు. జానకమ్మ తన మాట బయట పెట్టింది అని భువిజకి సిగ్గుగా అనిపించి తల నేలకు వేసింది. భువిజ సిగ్గును కనిపెట్టిన దేవ్, అది ముద్దులు లెక్క పెడుతుంది కానీ ముద్దులు ఇస్తుందంటావా నానమ్మ అన్నాడు. భువిజ కోపంగా దేవుని చూస్తూ మూతి 30 వంకర్లు తిప్పింది. జానకమ్మ, దేవ్ ఇద్దరూ పడిపడి నవ్వుతుంటే, అవని కాఫీ స్నాక్స్ తెస్తూ, మాకు కూడా చెప్తే మేము కూడా నవ్వుతాము అని అన్నది. అవని అందరికీ కాఫీలు ఇచ్చి కూర్చుంటే, భువిజ అందరూ నవ్వారని కోపంతో లేచి నేను పోతున్నా అని వెళ్ళిపోబోతుంది. అవని దాన్నేదో అన్నారు, అందుకే అది వెళ్ళిపోతుంది. నానమ్మ, మనవడు ఏదో ఒకటి దాన్ని అనంది మీకు పొద్దు గడవదు అని అవని అంటుంటే, భువిజ అలకగా వెళ్ళిపోతుంటే దేవ్ భువి చెయ్యి పట్టుకున్నాడు. భువిజ గుండె సడి వేగమైనది. దేవ్, ఇప్పుడు నువ్వు ఇక్కడ కూర్చోకపోతే నువ్వు ఇస్తానన్నవి ఏదో ఇక్కడే నేనే ఇచ్చేస్తా అన్నాడు. భువిజ ఒక్కసారిగా ఆశ్చర్యపోయి గబాగబా వెళ్ళి కుర్చీలో కూర్చుంది. అవని, అదేంటి అదేమిస్తానన్నది, దానికి మీరేమిస్తానన్నారు, దాన్ని ఎలా భయపెట్టేశారు అన్నది. దేవ్, ఇప్పటివరకు నీకు ఇచ్చాగా, అవే నాకు ఇస్తా అన్నది, నేను దానికి ఇస్తానన్నాను అనగానే అవని కోపంగా దేవుని చూస్తూ, మీరేం మాట్లాడుతున్నారో అర్థమవుతుందా అన్నది. జానకమ్మ అవనితో, నా మనవడు ఏం మాట్లాడుతున్నాడో మీకు తెలుసు, నాకు తెలుసు, మీరు ఇచ్చిపుచ్చుకోండి, కొట్లాడుకోకండి అని నవ్వుతా అన్నది. అలా ఆనందంగా మనబడితో అవని భువిజ సరదాగా ఉంటుంటే జానకమ్మ మనసు శాంతపడింది, ముచ్చటగా అనిపించింది. అలా డిన్నర్ టయానికి అవని అందరికీ భోజనాలు వడ్డిస్తూ అభి తల్లిని కూడా పిలిచింది. జానకమ్మకి, అభి తల్లికి, దేవుకి వడ్డిస్తూ, భువిజను మనిద్దరము తిందాము అన్నది. భువిజ సరే అక్క అన్నది. జానకమ్మ, అన్నీ ఇక్కడే ఉన్నాయిగా, పెట్టుకుని తిందాంలే తల్లి, మీరు కూడా తినండి అన్నది. అవని ఒక ప్లేట్లో భోజనం వడ్డిస్తూ భువిజకి తినిపిస్తుంది. భువిజ, నేను తింటాలే అక్క అన్నది. నువ్వు కడుపు నుండే తినవు అని గట్టిగా గద్దించి పెట్టింది అవని. అభి తల్లి కంట్లో నిప్పులు పోసుకుంటుంది. అవని భువిజకు తినిపిస్తూ తాను కూడా తినేసింది. అవని దేవుతో, దాన్ని తీసుకుని మీరు వెళ్ళండి, నేను అన్ని చక్కబెట్టి జానుతో డాడీతో మాట్లాడి 1 గంటలో వస్తాను అన్నది. దేవ్ భువిజను తీసుకుని వారి బెడ్రూమ్కి వెళ్ళిపోయాడు. అవని అక్కడ అన్ని పనివారికి రేపటికి కావలసినవి పురమాయించాక జానకమ్మతో కాసేపు మాట్లాడి జానుతో మాట్లాడుతూ ఉంది.
దేవ్ భువిజతో రేపు హాస్పిటల్కి వెళ్దామా అన్నాడు. భువిజ అవని అక్క, జాను అక్క వచ్చాక వెళదాము అన్నది. దేవ్ ముందే ప్లాన్ చేసుకున్నారా అన్నాడు. భువి అలా ఏమీ లేదు, జాను అక్క చెప్పినట్టే ఉంటున్నాను కదా, అక్క వచ్చాక స్కానింగ్ తీస్తాను అన్నది. అప్పటికి 7వ నెల కూడా వస్తుంది అని చెప్పింది. దేవ్ భువిని తన మీదికి గుంజుకొని అయితే బేబీ ఇంకొక 3 నెలల్లో వచ్చేస్తుంది అన్నమాట అని దేవ్ అంటే భువి చిరునవ్వులు చిందిస్తూ తల ఊపింది. మీకెవరు కావాలి నందుగారు అన్నది. దేవ్ ఎవరైతే ఏంటి, మన బేబీ కదా అన్నాడు. భువిజ అలా కాదు, తల్లికి కొడుకు కావాలని తండ్రికి బిడ్డ కావాలని ఉంటుంది అంట కదా, అలా మీకు అన్నది. దేవ్ భువిని కౌగిలించుకొని ఎవరైనా నా బిడ్డే కదా పిచ్చిదానా అన్నాడు. భువి ఉడుక్కుంటూ అయితే నాకు బాబే కావాలి, మీకెవరు వద్దు కదా అన్నది. దేవ్ భువి ముఖమును పైకంటూ అవునా, నీకు బాబు కావాలా అన్నాడు. భువిజ అవును నందుగారు, అక్క కూడా బాబే అంటుంది, నాకు కూడా బాబే కావాలి, ఎందుకంటే మాకు తోడబుట్టిన వాళ్ళు లేరు కదా అందుకేనేమో అని భువిజ అంటే దేవ్ ఇంకేంటి అక్క చెల్లెళ్ళు ఇద్దరు బాబే అంటే నేను కూడా బాబే అంటాలే, అప్పుడు ముగ్గురి కోరిక దేవుడు ఓకే చేసి నీకు బాబు పుడతాడు సరేనా అన్నాడు. భువిజ అందంగా నవ్వుతూ మీలానే ఉండాలి అన్నది. దేవ్ అవునా, నాలాగే ఉండాలా, మరి ఎప్పుడు నన్ను చూస్తే నాలాగే పుడతాడు, నువ్వేమో ఎప్పుడు నాకు దూరంగా పారిపోతావు కదా, మరి ఎలా పుడతారు నాలా అన్నాడు. భువిజ మీ బాబే కదా, మీలానే ఉంటాడు లేండి అన్నది. దేవ్ భువిజ గడ్డం కింద ఏలు పెట్టి తన కళ్ళల్లో పైకి లేపి తల కళ్ళల్లోకి చూస్తూ ముద్దులతో దిష్టి తీస్తాను అన్నావు ఏమైంది అన్నాడు. భువిజ సిగ్గుపడుతూ దేవు గుండెల్లో తలపెట్టి నేను అలా అనలేదు నందుగారు, అమ్మమ్మ మీకు వేరేలా చెప్పింది అన్నది. దేవ్ అయితే నేను అందంగా లేనా అన్నాడు. భువిజ భలేవారే, మీరు చాలా అందంగా ఉంటారు, మీరు కాలేజీకి వచ్చినప్పుడు అక్కడ అమ్మాయిలు మిమ్మల్ని అయితే ఎంతలా పొగిడారో తెలుసా అన్నది. దేవ్ అవునా, నాకు ఒక అమ్మాయి కూడా ప్రపోజ్ చేయలేదు అన్నాడు. భువిజ మీకు ఆల్రెడీ అవని అక్క లవ్లో ఉన్నారు అని అందరికీ తెలుసు, ఎలా ప్రపోజ్ చేస్తారు మీకు అని అన్నది. మీరు అవని అక్క లవ్లో ఉన్నా కానీ మిమ్మల్ని హీరోలా ఎంతలా ఊహించుకున్నారో అందరూ, అవని అక్క అదృష్టానికైతే కొందరు కుళ్ళుకున్నారు కూడా అన్నది. దేవ్ మరి అప్పుడు అందరూ నన్ను హీరోలా ఊహించుకుంటే నువ్వు ఊహించుకున్నావా అన్నాడు. భువిజ ఇష్టమైన హీరో అయినా ఇష్టమైన దేవుడు అయినా ఆరాధించాలి కానీ కావాలని కోరుకోకూడదు కదా నందుగారు. దేవ్ అయితే నేను అందంగా ఉన్నాను అంటావు. భువిజ సిగ్గుపడుతూ అవును అన్నది. దేవ్ మరి నీకు నచ్చానా నేను అన్నాడు. పిచ్చిదానిలా దేవ్ మొహంలోకి చూస్తూ అదేంటి, మీరందంగా ఉంటే నచ్చినట్టే కదా అని వింతగా భువిజ అడుగుతుంటే దేవ్ మరి అందంగా ఉంటే దిష్టి తీయాలి కదా అన్నాడు. భువిజ చిరుసిగ్గులతో దేవ్ బటన్ మెలిపెడుతుంటే దేవ్ నువ్వంత కష్టంగా ఇప్పకులే బంగారం, నేను ఇప్పేస్తా అని తన వంటిపై టీషర్టు లాగేశాడు. తెల్లని కట్ బనియన్లో కండలు తిరిగిన అతని దేహం అందంగా కనిపిస్తున్న దేవుని చూస్తూ భువిజ అతని గుండెపై ముద్దు పెట్టింది. దేవ్ భువిజను దగ్గరికి లాగి మొగుడికి ముద్దులు ఎలా పెట్టాలో తెలియదు ముద్దు ముఖందాన అంటూ భువిజ వణుకుతున్న పెదాలను చాక్లెట్లా సప్పరించేశాడు. భువిజకి దేవ్ ఇస్తున్న ముద్దులను ఓపలేక తనువు బరువు అయినది, గుండె వేగము అయినది. భువిజ పరిస్థితిని అర్థం చేసుకున్న దేవ్ నిదానంగా బెడ్ మీదికి భువిజను తీసుకెళ్లి లైట్ ఉంచనా తీసేనా అన్నాడు. భువిజకి సిగ్గులు మొగ్గలు బుగ్గల్లో పువ్వులై పూస్తుంటే తన చీర కొంగు మొత్తం తనపై కప్పుకుంది. దేవ్ భువిని మెల్లగా అలాగే పడుకోబెట్టి తన
ముఖం మీద నుంచి ఉన్న చీర మెల్లిగా తొలగిస్తూ మొదట కనులు కనపడగానే వాటిపై ముద్దు పెట్టి తర్వాత ముక్కు చెక్కిళ్లపై ముద్దు పెట్టి కొంత చీరను తొలగిస్తూ భువిజ చెవులపై పెదవులు నిలిపి ఆ పెదవులతో చేస్తున్న మాయకి భువిజ ఉక్కిరి బిక్కిరి అయిపోయింది. చీర కొంగు తొలగిస్తూ భువిజకి ముద్దుల వర్షం కురిపించాడు. అందమైన మొగుడు అందంగా ముద్దులు ఇస్తుంటే భువి పాప గుండె వేగంగా పరుగులు పెట్టి దేవుని తనపైకి తీసుకుంది. తాళలేని ఆమె తాపమును చూస్తూ దేవ్ చిరునవ్వులు నవ్వుతూ భువిని తనలో కలిపేసుకొని తాను భువిలో కలిసిపోయాడు. లైటు ఉండగానే మాయ చేసిన దేవ్ వంటిపై చిరుచెమటల మెరుపులు అందంగా కనపడుతుంటే భువిజ సిగ్గులు దాయలేక ఒక పక్కకు తిరిగింది. 18 పర్వంలో లేత దేహంతో సన్నని నడుము వంపుల్లో చిట్టిగా పొట్ట భువిజ వెనక అందాలను దేవ్ ఆస్వాదిస్తూ భువిజ వీపుపై ముద్దుల వర్షం కురిపించాడు. భువిజ మెల్లిగా ఇటు తిరుగుతూ ఇక నా వల్ల కాదు నందుగారు ప్లీజ్ అన్నది. దేవ్ భువి మెడవంపుల్లో తలపెట్టి ఫ్రెష్ అయ్యి పడుకో అన్నాడు. భువిజ నాకు ఓపిక లేదు అన్నది. దేవ్ దొంగ ముకుందాన నేనేం చేశానే అంతలా నీరసమైపోయావు అంటూ భువిజని వాష్రూంలోకి తీసుకుని వెళ్ళి ఇద్దరు ఫ్రెష్ అయ్యారు. భువి పాప నైటీ వేసుకుని ఆరాంసే స్పృహ లేకుండా నిద్రపోయింది. దేవ్ భువి పరిస్థితిని చూసి నవ్వుకొని తల కింద చేతులు పెట్టి సీలింగ్కెళ్ళి చూస్తూ ఆలోచిస్తున్నాడు. ఇంత చిన్న వయసులో దానికి ఇటువంటి పరిస్థితి కలిగినందుకు బాధగా ఉన్న నెక్స్ట్ ఎపిసోడ్ కోసం సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అన్ని ఎపిసోడ్ల కోసం బెల్ ఐకాన్ టచ్ చేయండి.